తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలన తీరును ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి వివరించారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 అమలు చేసినట్టు తెలిపారు మల్లు రవి. లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 14 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా ఇప్పుడు పుంజుకుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ సీట్లు సంపాదిస్తుందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవటం జరిగింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7వ తారీఖున చేశారు. ఇప్పటికి ఒక నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రజలకు అనుకూలంగా ప్రజాప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది. దాంట్లో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారని, దాంట్లో దాదాపు 6 కోట్ల మంది మహిళలు బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారని, వారు సంతోషంగా ఉన్నారని, అంతేకాకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇంక్లూజివ్ గ్రోత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్కి సంబంధించిన అధికారుల పోస్టింగ్స్ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పక్కన పెట్టిన వారిని అందరినీ గుర్తించి వారందరికీ సముచితమైన స్థానాలు ఇచ్చినట్టుగా మరి మల్లికార్జున ఖర్గే గారికి చెప్పడం జరిగింది. ఇదే రకంగా ప్రభుత్వం ముందుకు పనిచేస్తూ పోయినట్టయితే మనకు దాదాపు 12 నుంచి 14 పార్లమెంటు సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉందని మల్లికార్జున ఖర్గే గారు